నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో అండి మనము విత్తనాలని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, మనము సేవ్ చేసుకున్నటువంటి విత్తనాలని ఎప్పటి వరకు వాడుకోవాలి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మనము విత్తనాలండి సేవ్ చేసుకునేటప్పుడు ఇలాగా చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా అసలు ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయో. ఇలాగ మీ దగ్గర వేస్ట్గా ఉన్నటువంటి మనము జామ్ బాటిల్స్ కొంటూ ఉంటాము, తర్వాత హనీ బాటిల్స్, ఇలా చాలా కొంటూ ఉంటాం కదా. వాటిని ముందు బాగా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి. మనం వాటికంటూ సపరేట్గా కంటైనర్స్ అనేవి మనము బయట నుంచి కొనాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ గాజు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, లేదంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అలాగా జిప్లాక్ కవర్స్ కావచ్చు. ఇలాగా మనము గాలిపోకుండా మనము సీడ్స్ అనేది సేవ్ చేసుకోవాలండి. ఈ సేవ్ చేసుకున్న విత్తనాలని మనము 1 ఇయర్ లోపు అండి, అంటే 1 సంవత్సరం లోపే మనము ఈ విత్తనాలను వాడడం వల్ల జర్మినేషన్ రేట్ అనేది 100% ఉంటుంది. కొన్ని విత్తనాలు మనము బయట కొంటూ ఉంటాము, ఆన్లైన్లో కొంటూ ఉంటాము, ఎవరైనా పంపిస్తూ ఉంటారు. అవి ఎక్స్పైర్ అయిపోయింది అంటే సంవత్సరం దాటిన తర్వాత మనకు సీడ్స్ అనేవి వేస్తాము. కానీ మనం ఇష్టపడి చాలా రకాల విత్తనాలు అనేవి ఆన్లైన్లోంచి తెప్పించుకుంటూ ఉంటాము, ఎక్కడైనా మనము తీసుకుంటూ ఉంటాం కదా. అవేమో విత్తనాలు వేస్తాము, జర్మినేషన్ రేట్ అనేది ఉండదు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే అండి, అంటే సంవత్సరం లోపు ఉన్నటువంటి విత్తనాలను మాత్రమే వాడుకోవాలి. ఏ విత్తనాలైనా మనము సంవత్సరం లోపు అయితేనే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. మీరు విత్తనాలని ఇలాగా ఇక్కడ చూసారా, అన్ని రకాల విత్తనాలండి. నా దగ్గర ఒక 50 వెరైటీస్ పైనే విత్తనాలు అనేవి ఉన్నాయి. కొన్ని జిప్లా కవర్స్లలో పెట్టుకున్నాను, కొన్ని మన గాజు కంటైనర్స్లో కావచ్చు, ప్లాస్టిక్ కంటైనర్స్లో కావచ్చు. ఇలాగా సేవ్ చేసుకొని ఉంచుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇలాగా నేమ్స్ కూడా అండి. ఇది వచ్చేసి పర్పుల్ లాంగ్ బ్రింజలు, ఇలాగా నేను నేమ్స్ కూడా అందులో రాసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ లాంగ్ బ్రింజలు. మనకు అన్ని కంటైనర్స్ ఉండవు కదా, మీరు ఇలాగా జిప్లాక్ కవర్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి అండి, చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి బుల్లెట్ మిర్చి. ఇది వచ్చేసి రెడ్ బెండ అండి, ఇది వచ్చేసి రెడ్ బెండ. ఇది స్టార్ బెండ. ఇది వచ్చేసి రెడ్ లాంగ్ బీన్స్ అండి. ఇవి మన దగ్గర ఉన్నటువంటి కారబ్బంతి అండి. అసలు కారబ్బంతి విత్తనాలు అయితే ఇప్పుడు అసలు కనపడట్లేదు. నేను ఇలాగా చూసారు కదా, మొత్తము కారపు బంతి. ఇవి కూడా కారబ్బంతేనండి. ఇంకా కూడా మన దగ్గర కలెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి ఇంకా సీడ్స్. ఇవి వచ్చేసి మన దగ్గర ముద్ద ఉంది కదండి, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు ముద్ద బంతి. ఇలాగా గట్టిగా బాగా కొద్దిగా ఎప్పుడైనా అండి మీరు విత్తనాలని తొందరగా ఆరిపోవాలని ఎండలో ఆరబెట్టేసేకండి. కొద్దిగా షేడ్లో ఆరబెట్టుకోండి. ఒక 2-3 రోజులైనా పర్లేదు, షేడ్లో ఆరబెట్టుకోండి. అంతే తప్ప ఎండలో ఆరబెట్టాడంటే ఏమవుతుందంటే అవి గట్టిగా ఇట్లాగా క్రష్ అయిపోయినట్టు అట్లా అయిపోతాయి. అవి తొందరగా ప్రాపగేట్ ఉండదండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సెమీ షేడ్లో ఆరబెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ గ్లోరీ అండి, చూసారా. మార్నింగ్ గ్లోరీలో ఇవి బ్లూ విత్తనాలు చాలా మందికి ఐడెంటిఫై ఉండట్లేదు. కొద్దిగా ఒకసారి చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ బ్లూ అండి. ఇలా ఉంటాయి మార్నింగ్ గ్లోరీ సీడ్స్. ఇలా నేను అసలు సీడ్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఇప్పుడు మనకు బెండ ఇలాంటి విత్తనాలన్నీ మనకు చెట్టుకి ఎండిపోతాయి కాబట్టి వాటిని ఇలా తీసేసుకొని మనము కంటైనర్స్లో సేవ్ చేసేసుకోవచ్చు. అదే కనుక టమాటా, వంగ ఉన్నాయనుకోండి, వంకాయ అనుకోండి, ఇప్పుడు చెట్టు మీదే అండి, చెట్టు మీదే బాగా ఎల్లో కలర్లో మారిపోతుంది. ఎల్లో కలర్లో మారిపోయిన తర్వాత మీరేమేం చేస్తారంటే వెంటనే కోసేసి సీడ్స్ అనేవి తీసేసేకండి. చెట్టులోంచి ఎల్లో కలర్గా మారిపోయినాక తీసి బయట ఒక 2 రోజులు ఉంచారనుకోండి, అది వంకాయ అనేది మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత కట్ చేసేసి తర్వాత దాన్ని వాటర్లో బాగా అండి 3-4 టైమ్స్ అనేది వాష్ చేయండి. బాగా 3-4 టైమ్స్ అనేది వాష్ చేసి సెమీ షేడ్లో పెట్టేసేయండి. సేమ్ టమాటా విత్తనాలు కూడా అలాగా అండి. టమాటా విత్తనాలని కూడా మనము విత్తనాలని ఒక పెద్ద కంటైనర్ బౌల్ తీసుకొని దాంట్లో అంతా వాటర్ నింపుకోండి. ఈ గుజ్జులో ఉండే విత్తనాలన్నీ కూడా అందులో వేసేసుకొని ఒక 3-4 టైమ్స్ అనేది వాష్ చేసి మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో స్ట్రైన్ చేసేసి మనకు టిష్యూ పేపర్ కావచ్చు దాని మీద మీరు సెమీ షేడ్లో ఆరబెట్టేసుకోండి. ఇంకా మిగిలినవన్నీ మనము ఇప్పుడు సొర విత్తనాలు ఇవన్నీ మనకు చెట్టుకే ఎండిపోతూ ఉంటాయి కాబట్టి అవి కలెక్ట్ చేయడము చాలా ఈజీ అండి. కానీ ఈ టమాటా, బ్రింజల్స్ ఇవన్నీ కూడా వాటిని కలెక్ట్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి, వాష్ చేసి సెమీ షేడ్లో ఆరబెట్టుకోవాలి. అలా అయితే మిర్చి ఇట్లాంటివన్నీ మనకు చెట్ల మీద ఎండిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అనిపించదండి. అసలు సీడ్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే చాలా కష్టం అండి. ఇది వచ్చేసి రెడ్ బ్రింజలు,
ఇక్కడ రెడ్ బ్రింజలు ఇవన్నీ కూడా నేమ్స్ రాసి ఉంచుకున్నానండి వీటి మీద. ఇక్కడ ఇవి వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి కలర్స్ ఇవి బాల్సమ్ సీడ్స్ అండి. ఇవి వచ్చేసి బాల్సంలో ముద్ద, రెడ్, పింక్ అన్ని మిక్స్ అండి. ఇవి సపరేట్ గా చేసుకోను, అంటే ఒక ఫ్లవర్ కి సంబంధించిన అన్ని కూడా ఒకే దాంట్లో అంటే మిక్స్ లాగా చేసి ఉంచుకుంటానండి నేను. ఇక్కడ వచ్చేసి మనకు పోగబంతిలో వైట్ అండి. ఇవి పొగడబంతి అంటారు కదా, పొగడబంతిలో వైట్ సీడ్స్. ఇవి పొగడబంతి వైట్. ఇలా అన్ని అండి నేను మిక్స్ గా చేసి ఉంచుకుంటాను. ఇక్కడ వచ్చేసి జినియా మిక్స్ అండి. ఇవి జినియా మిక్స్, అన్ని మిక్స్ అండి. సపరేట్ గా చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి కాశీ రత్నం అండి. ఇవి కాశీ రత్నం సీడ్స్ చూసారా ఇలా ఉంటాయి. తర్వాత మన దగ్గర ఇంకా ఏమున్నాయంటే ఇవి వచ్చేసి గ్రీన్ లాంగ్ సోరా ఉందండి. తర్వాత మస్క్ మిలన్స్ ఉన్నాయి చూసారా. అన్నిటి మీద కొన్నిటికి పైన నేమ్స్ రాసుకున్నాను, కొన్ని ఒక చిన్న పేపర్ లో నేమ్స్ అనేవి రాసుకొని లోపల కంటైనర్ లో వేసేసానండి. ఇందులో వచ్చేసి నేను మునగ, తర్వాత క్లౌ బీన్స్ అండి, రెండు కలిపి ఇందులోనే ఉన్నాయి. తర్వాత ఇవి వచ్చేసి మనకు నేతి బీర అండి. చూసారా, నేతి బీర అయితే ఇలా ఉంటుందండి, ప్లెయిన్ గా చాలా నున్నగా ఉంటాయి. నార్మల్ బీర అయితే మనకు వేరేగా ఉంటాయండి, కొంచెము రఫ్ గా ఉంటాయి. నేతి బీరకి వాటికి చాలా రఫ్ గా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది. నార్మల్ బీర చూసారా మనకు ఇలాగా కొద్దిగా రఫ్ గా కనిపిస్తా ఉంది, ఇలాగా రఫ్ గా ఉంది. ఇవి వచ్చేసి రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర విత్తనాలండి, రెండు కలిపి నేను ఒకే దానిలో మిక్స్ చేశాను చూసారా. ఈ విత్తనాలు ఇవి ఇలా ఎండిపోయిన తర్వాత మనము స్టైనర్ ఉంటుంది కదా, ఇలా జల్లిచ్చేసామంటే ఈ డస్ట్ అంతా వచ్చేసింది, సీడ్స్ అనేవి మనకు చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఇలాగా ఎన్ని సీడ్స్ ఉన్నాయో. మనకు ఒక్కసారి ఒక్క మొక్కను వదిలేసామంటే మనము సంవత్సరాలు ఇది నేనైతే 4 years పైనే అయిందండి ఈ సీడ్స్ కొని. ప్రతిసారి ఇలాగా అన్ని కంటైనర్స్ లో విత్తనాలు అనేవి వేసేసుకుంటూ ఉంటాను. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ బెండ అండి, నార్మల్ బెండ, గుత్తులుగా ఉండేటువంటి బెండ. అది ఇలా అండి, చాలా మొత్తం అన్ని రకాలు నేను ఇలాగ అన్ని వేసి ఉంచుకున్నాను. అన్నీ ఉన్నాయండి మన దగ్గర అయితే. ఇక్కడ ఇవి వచ్చేసి మనకు శంకు పూలు ఉంటాయి కదా, ముద్ద వైట్, తర్వాత వచ్చేసి పింక్ అండి, రెండు కలిపి మిక్స్ చేసి ఉంచుకున్నాను. ఇంకా సీడ్స్ అనేవి కలెక్ట్ చేయాలండి ఈ మంత్, ఈ 2 months మొత్తం. అంటే మనకు జూలై రైనీ సీజన్ స్టార్ట్. ఇప్పుడు ఎలాగో మనము ఏ రకాల సీడ్స్ వేసుకోలేం కదా, జూలై వచ్చే లోపు అండి అన్ని సీడ్స్ అనేవి నేను కలెక్ట్ చేసేసి అనౌన్స్ చేస్తాను. సీడ్స్ చూసారు కదా ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయో. ఇలాగా సీడ్స్ అండి మీరు మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ కంటైనర్స్, గాజు, జామ్ చెప్పాను కదా ఇంతకుముందు, జామ్ బాటిల్, చాలా బాటిల్స్ వస్తూ ఉంటాయి, ప్లాస్టిక్ కంటైనర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మనకు. వాటన్నిటిని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకునేసి ఎండలో బాగా ఆరబెట్టండి. ఎందుకంటే మనం సీడ్స్ పెట్టుకున్నప్పుడు అందులో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సీడ్స్కి అనేది మనకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు కంటైనర్స్ని క్లీన్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోండి. సీడ్స్ అన్నిటినీ ఇలాగా నేమ్స్ మనము మర్చిపోకుండా ప్రతి ఒక్క దాంట్లో సీడ్స్ వేసుకొని వాటి నేమ్ అనేది ఇక్కడ పైన కానీ లేదంటే లోపల కానీ ఒక చిన్న పేపర్లో రాసి ఉంచుకోండి. తర్వాత మీరు కలెక్ట్ చేసుకున్నటువంటి సీడ్స్ని 1 year లోపే వాడేసేయండి. ఈ విధంగా అండి సీడ్స్ని కలెక్ట్ చేసుకోండి. ఎప్పటి వరకు కలెక్ట్ చేసుకోవాలి, ఎప్పటిలోపు వాడాలి అనే విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇవి నా దగ్గర ఉన్నటువంటి 50 రకాల పైన విత్తనాలు ఉన్నాయండి. అంటే మన దగ్గర చెర్రీ టమాటో, స్పూన్ టమాటో, ఎల్లో పియర్ టమాటో ఉంది, ప్లమ్ టమాటో ఉంది, బ్లాక్ మిర్చి ఉంది, లాంగ్ బ్రింజలు, ఇలాగ శంకుపూలల్లో రకాలు, తర్వాత వచ్చేసి మార్నింగ్ గ్లోరీలో పింకు, తర్వాత డార్క్ బ్లూ కలరు ఉంది. ఇలాగ రకరకాల సీడ్స్ అనేవి ఉన్నాయండి. అంటే నేను ఈ 2 months వరకు కూడా మనకు జూలై వచ్చే లోపు అండి, రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే లోపు మొత్తం అన్ని కలెక్ట్ చేస్తాను. చాలా మంది అడూనియం సీడ్స్ అడిగారండి, కానీ అడూనియం సీడ్స్ అయితే మనం వేసాం కదా, అసలు ఎంత బాగా జర్మినేషన్ ఉందో చూసారు కదా. ఇవి నేను మళ్ళీ 3 months వరకు ఇలానే ఉంచేస్తానండి. 2 containers లో వేసాను, చూసారు కదా ఎంత బాగున్నాయో. కార్డెక్స్ కానీ కనిపిస్తుందా మీకు సైడ్ నుంచి, అసలు ఎంత బాగున్నాయో. ఇలాగా ఇంకో కంటైనరు దీనిలో వేసాను కదా. అన్ని అండి నేను ఎన్ని సీడ్స్ వేసాను అన్ని సీడ్స్ కూడా 100% ఉంది నా దగ్గర. చెప్పాను కదా 100 పైనే, ఇంకా 200 పైనే చెప్పలేను అడీనియం మొక్కలు. అన్ని కూడా
నేను ఒక స్టెమ్ కటింగ్ తెచ్చుకొని దాని నుంచి చాలా కటింగ్స్ అలాగా సీడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని మళ్ళీ ఇలాగా ఇక నుంచి అయితే నేను సీడ్స్ అన్నీ కూడా మీకు అనౌన్స్ చేస్తానండి. కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా సీడ్స్ ఫామ్ కాలేదు. చాలా మంది అడుగుతున్నారు మాకు సీడ్స్ రావట్లేదు పాలినేషన్ గురించి చెప్పమని. చేస్తానండి పాలినేషన్ వీడియో. ఏం లేదండి, ఇక్కడ చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఫ్లవర్స్. ఇలాగా నాకు కంటిన్యూస్గా ఉంటాయండి ఇయర్ మొత్తము. కానీ ఇప్పుడు మనకు సమ్మర్ మార్చి వచ్చేసింది కదా, చూసారా ఒక లీఫ్ కూడా లేకుండా అసలు ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ మీరు చాలా మంది ఏవో ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకు ఎక్కువ పూలు వస్తాయి, ఎక్కువ పండ్లు వస్తాయి, ఎక్కువ కాయలు వస్తాయని ఎటువంటి మీరు చూసే ఉంటారు నా వీడియోస్ అన్నిట్లో. నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవే వాడుతూ ఉంటాను. లిక్విడ్స్ కూడా అండి, ఏదైనా మనం ఇంట్లో వాడేసినటువంటి క్యారెట్, బీట్రూట్, అలోవెరా జ్యూస్ అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. వాటినే మన మొక్కలకి ఇవ్వండి తప్ప మీరు ఎక్కువ మొత్తంలో మన గార్డెన్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను, ఎక్కువ అమౌంట్లు అనేవి మీరు గార్డెన్ కోసం ఖర్చు పెట్టకండి. ఇలాగా డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లో మెయింటెనెన్స్లోనే గార్డెన్ ఎలా ఇప్పుడు నేను 5 years నుంచి ఇన్ని మొక్కలు పెంచుతున్నాను కదా, నేను ఎప్పుడు కూడా అండి మీరు ఏవేవో చెప్తున్నారు అవన్నీ కూడా నేను ఎప్పుడు వాడలేదు. మీరు కిచెన్ వేస్ట్ని లిక్విడ్ రూపంలో ఇవ్వండి, వర్మి కంపోస్ట్ ఉంటే లిక్విడ్ రూపంలో ఇవ్వండి, తర్వాత వచ్చేసి మన పశువుల ఎరువు ఉంటే లిక్విడ్ రూపంలో ఇవ్వండి తప్ప పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. ఇవన్నీ మన ఇంట్లోనే ఉన్నాయండి. మీరు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఏదేదో చెప్తున్నారని మీరు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత చేసినా కూడా మన క్రాప్ అంతే ఉంటుంది. మీరు అనుకోవచ్చు చాలా మందికి చాలా క్రాప్స్ వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు అని. మీరు ఎప్పుడు కూడా ఒకరిని కంపేర్ చేసుకోకండి. మీరు బిగినర్స్ కావచ్చు, లేదంటే కొద్ది రోజులు అయి ఉండొచ్చు. మన దగ్గర ఉన్న మొక్కల్ని బట్టి మనకు క్రాప్ అనేది ఉంటుందండి. మీరు ఒకవేళ ఒక 50 వంగ మొక్కలు వేసుకున్నారండి, మీకు ఎక్కువ క్రాప్ అనేది ఉంటుంది. మనకు ప్లేస్ని బట్టి మనం ఎన్ని మొక్కలు ఉన్నాయి, మన క్రాప్ ఎంత ఉంది అది చూసుకోండి తప్ప ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి మనకు రావట్లేదు అనేది ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోబాకండి. కంపేర్ చేసుకున్నా మనకు వచ్చిందే చాలు. అంటే మనం నలుగురు ఇప్పుడు ఉండే ఫ్యామిలీస్ అంతా కూడా నలుగురమే ఉంటున్నాం కదా, మనకు సరిపడా ప్రతిరోజు కొన్ని ఇప్పుడు కాకర మొక్కలు 2 వేసుకున్నారు అనుకోండి, దానికి దీనికి కలిపి 1/4 కిలో ఇలాగా మొక్కల్ని బట్టి మీరున్నే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మొక్కలు వేసుకోండి. ఎక్కువ మంది క్రాప్స్ ఇన్ని తీసుకుంటున్నారని ఒకరితో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకండి. ఇదండి ఈరోజు నేను సేవ్ చేసుకున్న సీడ్స్ మీకు చూపించాను. మీరు ఈ విధంగా సీడ్స్ని సేవ్ చేసుకోండి. అలాగే 1 year లోపు సీడ్స్ అనేవి వాడేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మన ఛానల్లో చాలా అండి, నేను ప్రతి ఒక్క మొక్కని చాలా మంది అమౌంట్లు పెట్టి బయట కొంటున్నారు కదా, వాళ్ళకి తెలియని వాళ్ళ కోసము కొమ్మలతో ఈజీగా ప్రతి ఒక్క మొక్కని మనము పెంచుకోవచ్చు అనే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా ముందు కూడా చాలా ఉంటాయండి. అన్నీ కూడా సింపుల్ వేస్లోనే ఉంటాయి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.